హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీలే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డేటా అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మీలే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే దానికన్నా ముందు మనం కొన్ని రూల్స్ అనేవి ఇక్కడ తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని స్టేట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. అగైన్ మనం తీసుకునే ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ పర్టికులర్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ డేటా అనేది మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఒకవేళ డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే ఇప్పుడు 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనకి డేటా అనేది మ్యాచ్ అయితే మనం ఈ స్టేట్ నుంచి పర్టికులర్ 1 బిట్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కూడా డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే మనం ట్రాన్సిషన్ అనేది ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. అంటే మనం డిఫైన్ చేసిన స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్రాబ్లం అనేది ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ 4 ఉన్నాయి కాబట్టి n = 4గా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 4గా డిఫైన్ చేసుకోవాలి. ఆ స్టేట్స్ అనేటివి నేను ఇక్కడ A, B, C, Dగా తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఏ అనేది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బి అనేది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సి అనేది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డి అనేది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ నోట్ చేయాలి కాబట్టి ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం డేటా బిట్స్ నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేశాను. నెక్స్ట్ ఈ ఏ స్టేట్ని మనం ఇనిషియల్ స్టేట్ అంటాం, లేదా స్టార్టింగ్ స్టేట్ అంటాం, రీసెట్ స్టేట్ అని కూడా కాల్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఇనిషియల్ స్టేట్గా నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ డేటా అనేది 1101 ఉంది. అంటే డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా మనం డిఫైన్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ బిట్ ఇక్కడ 11గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 1101 ఉంది. సో ఈ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి 110, కానీ ఇక్కడ మనకి 1101 డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం అవుట్పుట్ అనేది 0గా డిఫైన్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, పర్టికులర్ బి స్టేట్కి ప్రీవియస్ ఇన్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్కి ప్రీవియస్ డేటా 11 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ డి స్టేట్కి ప్రీవియస్ డేటా 110 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏ స్టేట్కి ఇన్పుట్ అనేది 1కి నోట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 0కి నోట్ చేయాలి. కాబట్టి ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి మనం డైరెక్ట్గా ట్రాన్సిషన్ అనేది ఈ పర్టికులర్ స్టేట్కే మనం డిఫైన్ చేసుకుంటాం. అగైన్ ఇప్పుడు ఇన్పుట్ డేటాని 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, ఇది సింగిల్ బిట్, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ అనేది 1 ఉంది కాబట్టి ఇప్పుడు 0కి చెక్ చేసి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ప్రీవియస్ డేటా 1 ఉంది, ఇప్పుడు మనం చెక్ చేయాలనుకున్న ఇన్పుట్ డేటా అనేది 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ బిట్ 0 ఉంది, ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది బి స్టేట్ నుంచి ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను బి నుంచి ఏకి నోట్ చేయాలి కాబట్టి ఇలా నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1, 0 ఉంది, కానీ ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం సి స్టేట్కి ట్రాన్సిషన్ డిఫైన్ చేయాలి. ఆల్రెడీ ఇన్పుట్ డేటా 0 ఉంది, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది 1కి కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ డేటా ఇక్కడ 11 ఉంది, ఇప్పుడు డేటా అనేది 1 అనేది నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 బిట్ 11 ఉంది, ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి నుంచి సికి ట్రాన్సిషన్ అనేది ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 111 111 ఉంది,
కానీ ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డి స్టేట్కి మనం 0కి చెక్ చేసుకోవాలి, 1కి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ 0కి చెక్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 3 బిట్స్ 100 ఉంది, ఇక్కడ 110 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డి స్టేట్ నుంచి 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి 1100, ఇక్కడ లాస్ట్ బిట్ 0 ఉంది. అగైన్ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది కాబట్టి డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది డి స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్ ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డి నుంచి ఏకి నోట్ చేయాలి కాబట్టి నేను ఇలా నోట్ చేసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకుంది ఇన్పుట్ డేటా 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 1100, కానీ ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం 1కి కూడా చెక్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ డేటా అనేది 110 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 3 బిట్స్ 101 ఉంది. అగైన్ ఇక్కడ 110 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1101. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ బిట్ 1 ఉంది. అగైన్ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది డి స్టేట్ నుంచి పర్టికులర్ ఈ బి స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డి నుంచి బికి నోట్ చేయాలి కాబట్టి నేను ఇలా నోట్ చేశాను. అగైన్ ఇప్పుడు మనం చెక్ చేసింది ఇన్పుట్ డేటా 1 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 1101. సో ఈ డేటా అనేది 1101 ఇన్పుట్ డేటాకి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మీలే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేయొచ్చు.